మా ఊర్లో ఉన్నప్పుడు వీడియో చేయడం కోసం కంటెంట్‌కి ఏదో ఒక దారి దొరికేది. కానీ ఇప్పుడు ఈ పట్నం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టందే కంటెంట్‌కి దారి దొరకడం లేదు. పోనీ మన డైలీ లైఫ్‌ని చూపిద్దాం అనుకుంటే మనదే బోరింగ్ లైఫ్. ఆ బోరింగ్ లైఫ్‌ని చూపించి జనాల బుర్రని తింటాంలే అనుకున్నా. కానీ డైలీ వ్లాగ్స్ అని పెట్టినప్పుడు డైలీ లైఫ్‌ని చూపించుకుంటే ఆ డైలీ వ్లాగ్స్‌కి జస్టిఫికేషన్ ఇవ్వలేం కదా! అందుకే ఈరోజు నా డైలీ లైఫ్‌తో ఒక చిన్న షార్ట్ రూపంలో మీ ముందుకొచ్చేసా. ఇంకా ఈరోజు శనివారం కావడంతో మా గురువు గారిని పలకరించడం జరుగుతుంది. అంటే రోజు పలకరిస్తాను. కాకుంటే ఈరోజు ఇంకొంచెం భక్తితో పలకరిస్తాము. ఇక మా ఆవిడ కూడా వరుసగా 7 శనివారాలు వ్రతం చేస్తానని అనుకున్నదంట. అందులో భాగంగా ఈ రోజుతోనే ప్రారంభించింది. చూస్తున్నారు కదా! ఈ అలంకరణ అంతా దాని ప్రభావమే. తర్వాత మేము పూజ గది నుంచి వంట గదికైతే జంప్ చేసాము. ఇంకా అక్కడ మా ఆవిడ టిఫిన్ చేయడము, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది. ఇక మా ఆవిడ చల్ల చల్లని చేత్తో వేసిన వేడి వేడి దోశని ఆవురావురమంటూ తినేసి, మా బుడ్డోడు నిద్ర లేస్తే కాసేపు నాడించి, కాసేపు ముద్దాడి, తర్వాత నేను ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా! హడావిడి పనులు, అర్థం లేని టెన్షన్‌లు, సాయంత్రం వరకు ఒకటే ఉరుకులు పరుగులు. కదలకుండా, చెమట పట్టకుండా, అలసిపోయేంతలా కష్టపడి, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా జాబ్‌ని తిట్టుకుంటూ, మళ్ళీ సాలరీని గుర్తు చేసుకుంటూ, రేపటి సండేని మనసులో తలుచుకుంటూ, ఈ రోజు అలా ఆఫీస్‌ని గడిపేశాను. ఇంతే అండి. పొద్దున్నే ఇంటికాంచి మొదలుపెట్టిన ఈ వీడియో ఆఫీస్‌తో ముగిస్తున్నాను.